టాలీవుడ్, బాలీవుడ్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు మూడేస్తున్నాయి. శాండల్వుడ్ నుంచి కూడా KGF 2 మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కోలీవుడ్ నుంచి ఇప్పటిదాకా 1000 కోట్ల బొమ్మ రాలేదు. సూర్య కంగువ మూవీ ఈ క్లబ్ లో చేరుతుందని చాలా మంది నమ్ముతున్నారు. శివ దర్శకత్వంలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో దాదాపు 4 ఏళ్ల పాటు కష్టపడి తెరకెక్కిన కంగువ మూవీ కోలీవుడ్ 1000 కోట్ల క్లబ్ కల నెరవేర్చిందా? దాదాపు 7 ఏళ్లుగా థియేటర్ దగ్గర సూపర్ హిట్ లేని సూర్యకి కావాల్సిన కమర్షియల్ సక్సెస్ ఈ సినిమా అందించిందో లేదో మన రివ్యూలకు తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే సూర్య గోవాలో బౌంటీ హంటర్ గా పనిచేస్తుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని యోగిబాబు అతనికి సాయం చేస్తుంటారు. అనుకోకుండా సూర్యకి ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకి ఏదో బంధం ఉందని అతనికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు, గత జన్మదని అతను తెలుసుకుంటాడు. దీంతో కథ 1000 సంవత్సరాల కిందటికి వెళ్తుంది. అక్కడ కొన్ని తెగలు, ఆ తెగల మధ్య యుద్ధాలు, వారి విన్యాసాలు, తెగ నాయకుడు కంగువ చేసే పోరాటాలు. ఇదే కంగువ సినిమా స్టోరీ. సోషియో ఫ్యాంటసీ సినిమా కథ రాసుకోవడం చాలా తేలిక. చందమామ కథల ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే దాన్ని తెర మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే పేపర్ మీద రాసిన ప్రతిదీ స్క్రీన్ మీద అంతే ఎఫెక్ట్ చూపించలేం. కంగువ సినిమా విషయంలోనూ అదే జరిగింది. కథ, కథనం, మేకింగ్ అంతా బాగానే అనిపించినా చాలా సీన్లు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావని చెప్పాలి. హీరో బలవంతుడు, ధైర్యవంతుడు అని చూపించాలంటే విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కొన్నిసార్లు హీరో కంటే బలవంతుడై ఉండాలి. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ విషయంలో డైరెక్టర్ శివ పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది. అలాగే సూర్య, ఫ్రాన్సిస్ కొన్ని సినిమాలు చూసినట్టు ఉంటుంది. అలాగే కంగువ పాత్రలో సూర్య మాత్రం జీవించేశాడు. అయితే సూర్య పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సీన్స్ లో ఇంపాక్ట్ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా లీనం కాలేరు. ఆ సీన్ లో చెప్పినట్టే క్లైమాక్స్ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుంది. చెప్పకపోయినా సూర్య సినిమాలో గెస్ట్ రోల్ ఎవరు చేస్తారో అందరూ ఊహిస్తారు. విక్రమ్ సినిమా స్టైల్లో కంగువ మూవీని ముగించాలని డైరెక్టర్ శివ భావించాడు. అది కాస్త వర్కౌట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే సినిమాని పూర్తిగా కాపాడాయంటే చెప్పడం కష్టం. సినిమా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు చేసిన కంగువ టీం అనుకున్న రిజల్ట్ అయితే రాబట్టింది. అయితే ది బెస్ట్ అనిపించేదైతే గ్రాఫిక్స్ ఉండవు. అది కాకుండా కేవలం గ్రాఫిక్స్ తోనే సినిమాలు నడవు. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎమోషన్ అయితే ఉండాలి. సూర్య, దిశా పటాని మధ్య లవ్ ట్రాక్, యోగిబాబు కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ మరీ యావరేజ్ గా అనిపిస్తుంది. కథ పట్టాలెక్కడానికే చాలా సమయం పడుతుంది. ఇదంతా లేకుండా కంగువ మూవీని 1000 సంవత్సరాల కింద కథతో మొదలుపెట్టి ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అలాగే దర్శకుడిగా సేవ చేసిన మొదటి సినిమా శౌర్యం మినహా మిగిలినవి కూడా యావరేజ్ కంటెంట్ తో వచ్చి హీరోల స్టార్ డమ్మలో బాక్సాఫీస్ దగ్గర ఆడినవే. ఇప్పుడు కంగువ మూవీని కూడా సూర్య స్టార్ ఇమేజ్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాపాడాలి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే విజువల్స్, సూర్య పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప మిగిలిందంతా యావరేజ్ బొమ్మాయి.